వరంగల్ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు గురు పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల నడుమ విజయవంతంగా ముగిశాయి. గత 15 రోజులుగా వేలాది మంది భక్తుల రద్దీతో కలకలరాలిన ఆలయంలో చివరి రోజు అమ్మవారిని సుమారు 800 కిలోల తాజా కూరగాయలు, 40 రకాల ఆకుకూరలు, 22 రకాల పండ్లతో అద్భుతంగా అలంకరించి శాకంబరి దేవి రూపంలో భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ముగింపు కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురిచేశాయి. శాకంబరి నవరాత్రి ఉత్సవాల విజయవంతమైన ముగింపుతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మార్మోగింది. ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన ఆలయ అధికారులు, అర్చకులు, పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు మరియు సహకరించిన ప్రతి భక్తునికి ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. జరగబడిన ఈ శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఈరోజు అమ్మవారి శాకంబరి రూపంలో దర్శించి పూర్ణాహుతిలో పాల్గొనడం ద్వారా ఈ ఉత్సవాలకు ఈరోజు గ్రీష్మ ఋతువు నాట్లు జరిగి విత్తులు విత్తి సమయం అతివృష్టి అనావృష్టిల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా సస్యరక్షణ జరిగి సకల సస్యాభివృద్ధితో దేశం సురక్షణ కావడం కోసం ఈ ఆషాఢ మాసంలో జరిగే నవరాత్రుల్లో విధిమండల దేవతా యోజన పురస్సరంగా 15 రోజుల పాటు ఈ నవరాత్రులు జరుగుతాయి. శాకంబరీ ధ్యాయం జపం సంపూర్ణ అక్షయ లక్ష్మీ శాకంబరిని ఆరాధించడం వల్ల అన్నపానామృత ఫలం అక్షయంగా సంప్రాప్తం. ఒకసారి లోకంలో 100 ఏళ్ల కరువు ఏర్పడినప్పుడు పిల్లలంతా అమ్మవారిని ప్రార్థిస్తారు. ఆమె శరీరం నుండి తన విధమైన శాకంబరి అన్నపానామృత ఫలములు शरणमधि ब्रह्मरश्च सर्वविश्वजनस्य दायासि तत्त्वतो देवानां देवानां मनुविक्रमदौन्दरदौन्दरदि तस्मादुत्तरभवति भवति समिधै Hey